హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా బన్ను గారి బర్త్డే సెలబ్రేషన్స్. బన్ను గారి బర్త్డే సెలబ్రేషన్స్ అని పెద్దమ్మ మేకప్ వేసుకుంటుంది అనుకున్నారా? మరి అదే సంగతి. మా బన్నుగాడు పెద్దమ్మకి మేకప్ వేస్తున్నాడు. ఇంకా సేపట్లో స్టార్ట్ అయ్యే బర్త్డే పార్టీకి బన్నుగాడు రెడీ అయ్యాడు. బన్నుగాడితో పాటు పెద్దమ్మను కూడా దగ్గరుండి రెడీ చేసుకుంటున్నాడు. బన్నుగాడ మజాక. మరి నెక్స్ట్ ఏంటంటే ఇంకా బర్త్డే పార్టీ టైం వచ్చేసింది. బెలూన్స్ తోటి వీళ్ళంతా డెకరేషన్ చేసేసాము. ఇంకా బన్నుగాడు ఫ్రెండ్స్ రకరకాల ఫొటోస్ తోటి రకరకాల స్టైల్స్ తోటి బన్నుగాడు వాళ్ళతో ఫొటోస్ దిగుతున్నాడు. ఇంతకీ వీళ్ళందరూ బన్నుగాడు ఫ్రెండ్స్ అయితే కాదు, మా జానుగాడి ఫ్రెండ్స్. సో జానుగాడి ఫ్రెండ్స్ అయినా బన్నుగాడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బన్నుగాడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా సన్ గ్లాస్ పెట్టుకోమంటే మారం చేసింది, గ్లాసెస్ వద్దు అనేసి. ఇంకా వాళ్ళతో రకరకాల స్టిల్స్ మధ్యలో బుట్ట బొమ్మలా నించుని ఇంకా మధ్యలో డ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా అయినాయండి. డ్యాన్స్ కూడా చేసింది మధ్యలో. అయితే చూడండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారా అని యాక్టివ్ చేసి బుట్ట బొమ్మలో ఊగుతుంది కదా మా బన్ను. వీడికి బర్త్డేస్ అన్నా బర్త్డేస్ పార్టీ అన్నా ఎందుకో చాలా ఇష్టం. తన బర్త్డే పార్టీలో తను లాస్ట్ 3 years చాలా చిన్నది కాబట్టి, ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4 పడ్డది కాబట్టి ఈసారి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్స్ ఏం తెలియదు కదా బర్త్డే అంటే ఏంటో, ఇప్పుడు తెలిసేసరికి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా బన్నుగారు టోపీ పెట్టుకోమంటే పెట్టుకుని అన్నాడు. ఆ టోపీ కాస్త తీసేశాడు. ఇంకా చూడండి పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తుందో వాడు. డ్యాన్స్ అంటే చాలా ముందు ఉంటుంది, ఇంకెలా కాదని చెప్పేసి అందరూ కిందకు వచ్చేసి ఓ టీవీ పెట్టుకుని ఎగురుతూనే ఉన్నారు, డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. మా బన్నుగాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు పెట్టాము చీరా అనేసి వాడికి ఏం స్టెప్ చేయాలో తెలియక టీవీలో చూసి అలా ఎగురుతున్నాడు. ఇంకా అయిపోలేదండి, ముందు సింగిల్గా మా బన్నుగారు డ్యాన్స్ కూడా చేశాడు. మా బన్నుగారు డ్యాన్స్ని సపరేట్గా చూస్తారా? సరే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయండి. మా బన్నుగారు డ్యాన్స్ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా పిల్లలందరూ పక్కకి పంపించేశాను. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. బన్నుగాడిని సింగిల్గా వదిలేశారు. బన్నుగాడు సింగిల్గా ఇప్పుడు డ్యాన్స్ చేశాడు. ఆల్రెడీ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. ఈ వీడియో నాకు చాలా ముద్దు వచ్చింది. ఎవరు లేకుండా బన్నుగాడు కొంచెంగా డ్యాన్స్ చేయడం అనేది. ఇంకా డ్యాన్స్ సెలబ్రేషన్స్ అని అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా బన్నుగాడి కేక్ కటింగ్. క్యాండిల్స్ అయితే చాలా కష్టపడి ఊరుతుందండి పాపం, చాలా సీరియస్గా అయితే ఊరుతుంది క్యాండిల్స్ని. ఫైనల్గా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ మా జానమ్మ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్స్ మా భానుగారికి ఇచ్చారు. సో వీళ్ళందరూ జానుగాడి ఫ్రెండ్స్ భానుగాడికి గిఫ్ట్ తీసుకొచ్చారు. మా భానుగాడు అందరు గిఫ్ట్స్ అందుకుని అందరితోటి ఫొటోస్ దిగి చాలా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా మరి ఫ్రెండ్స్తో కాకుండా వాళ్ళ అన్నయ్య అక్క వీడైతే కెమెరాకే చిక్కడండి. అసలు కెమెరా అంటేనే ఫోటో అన్నా వీడియో అన్నా పారిపోతాడు. ఎట్టకెళ్ళకి ఈసారి దొరికాడు కెమెరాకి. ఫైనల్గా మా జాను ఫ్రెండ్ ఆద్య, మా జానుది బెస్ట్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఎలా ఉంది, మా బన్నుగాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా బన్నుగాడి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.